ఉగాది అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టు అంటారు కదా! కానీ నాకైతే ఏమనిపియలేదు. సో, డే అంతా రోజు ఎలా గడుస్తదో అలానే గడిచింది. ఎక్సెప్ట్ దట్ పూజ అంతే. ఇంకా ఇంట్లో కూడా మేమేం పెద్దగా పనులు చేయలే ఈసారి. ఎందుకంటే మేము లేచేసరికే మా అమ్మ, అక్క అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసారు మోస్ట్‌లీ. బట్ అందరికీ ఒక ఇంట్లో పూజ ఉంటే మాకు మాత్రం 2 ఇండ్లల్లో అనమాట. మా అవ్వ వాళ్ళ ఇంట్లో కూడా ఎళ్లి పూజ చేయాలి. సో, అక్కడికెళ్ళి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకొని పూజకి ఏర్పాటు చేశాను మొత్తం. అలాగే మా తాతకు కూడా బట్టలు పెట్టుకోవాలి కాబట్టి సో, మా తాతకు కూడా అంతా ఏర్పాటు చేసేసాను ఫుల్‌గా. ఇంకా లాస్ట్‌లో అంతా చేసిన తర్వాత మా నాన్న వచ్చేసి టెంకాయ కొట్టేశారు. ఇంటికెళ్ళేసరికి మా ఇంట్లో కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా మా అక్క ఉగాది పచ్చడి చేసింది. అది తినేసి ఇంకా లంచ్‌కి కూర్చున్నాం. అక్కడికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఫ్యామిలీ అంతా కూర్చొని తిన్నామనమాట ఫైనల్‌గా. ఒక్కసారి మ్యారేజెస్ అంట, జాబ్స్, స్టడీస్ అనుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం కదా అందరం. సో, ఫైనల్‌గా కలుసుకునేది మాత్రం ఇలా ఫెస్టివల్స్‌కొక్కటే. కానీ ఆ టైంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంటది అలా కలిసి అందరం తినడం, ఉండడం మొత్తం. మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే ఇంకా మా పిల్లకాయలకేవో స్నాక్స్ ఉండాలనమాట. సో, బయటికెళ్లారు మా నాన్నతో పాటి. ఇంకెళ్ళేసి ఐస్ క్రీమ్స్, వాటర్ మెలన్ ఇవన్నీ పట్టుకొనొచ్చారు. కుమ్మేస్తా ఉన్నారనమాట. ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. ఇంక మేము టెంపుల్‌కెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. సో, ఇంకా రెడీ అయిపోయాము ఇప్పుడే. స్టార్ట్ అయితే అయితున్నాం టెంపుల్‌కి గూడా. కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఈ వీడియోస్ ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు గానీ, అసలకి సమ్మర్‌లో ఇలా మంచి డ్రెసెస్ ఏసుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు. నేను గూడా తప్పక ఏసుకున్నాను. ఎందుకంటే నేను ఫోటోస్ దిగాలి అంటే ఒక్కసారి ఎప్పుడైనా ఆ డ్రెస్ వేసుకొని ఫోటోస్ దిగింటే ఇంక మళ్ళీ అదే డ్రెస్ ఏసుకోననమాట. మోస్ట్‌లీ గర్ల్స్ అంతా ఇంతే ఉండొచ్చు. సో, నేను గూడా కొత్త డ్రెస్ ఏసుకున్నాను మళ్ళీ. ఎలాగో ఉగాదిగా సో, నో ప్రాబ్లమ్. ఏసేసుకొని ఇంక గుడికెళ్ళాము. అస్సలు గుడిలో సన్‌సెట్ వచ్చింది. భలే ఉన్నిందనమాట. చూడండి మీరు కూడా లొకేషన్ ఎంత బావుందో. అయిపోయింది. ఇంక దర్శనం చేసుకొని ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఎళ్ళే ముందు పానీపూరి అలా ఏమన్నా తిందామంటే ఎక్కడ దొరకలేదు. సో, ఇంక గోబీ దొరికేసరికి సరే పార్సెల్ తీసుకొని ఎళ్దాంలే అని చెప్పి ఎళ్ళేసి ఇంట్లో అందరం కలిసి తిన్నాం. ఇలా మేము ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా ఇలానే జరుపుకుంటారుగా మోస్ట్‌లీ యాజ్ యూజువల్ డే ఎలా ఉంటది నార్మల్‌గా అలానే. బట్ ఇంటికొచ్చాక కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనమాట. ఎందుకా అనుకుంటున్నారా? అసలకి మంచి డ్రెస్ ఏసుకొనెళ్తే ఫోటోసే రాలేదు మంచిగా. సో, ఇంగ నైట్ అయిపోతా ఉంది గదా! సో, మొత్తం బ్లర్ వచ్చేసాయి. నాట్ సాటిస్ఫైడ్.